Hello madam. Why parenting is important in today's scenario? Yes, so many are having this doubt actually. కానీ I just want to say all the parents only one thing. మీ పిల్లలు ఒకసారి ఎదుగుతారు అంటే ఒక వయసు ఒకసారి దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు కదా. సో వాళ్ళ అన్ని స్టేజెస్లోనూ మనం బాగా చూసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు తెలుస్తుంది? అది వాళ్ళు ఒకసారి పెద్ద అయిన తర్వాతే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక పిల్లవాడు ఎలా ఎదగాలి? వాడు పెరిగి RHS అవుతాడా లేదా? ఏంటి ఈ RHS? ఒక ఫస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. మనం రెస్పాన్సిబిలిటీస్ అనగానే టైంకి తిన్నామా, పడుకున్నామా, లేకపోతే ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకున్నామా, ఇవన్నీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. అదొకటే కాదు, వాళ్ళు సొసైటీ పట్ల ఒక ఉన్నత భావాలు కలిగి ఉన్నారా లేదా? అలాగెలా అంటే ఒక మగపిల్లలైతే ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలి, పెద్దల పట్ల గౌరవంగా ఉంటున్నారా లేదా అన్నది. అదే ఆడపిల్లలైతే ఎక్కడ ఒదిగి ఉండాలి, ఎక్కడ ఎదిగి ఉండాలి, తర్వాత పెద్దలతో ఎలా బిహేవ్ చేసుకోవాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ తెలిసి ఉంటారు. సరే, ఓకే, రెస్పాన్సిబుల్. నెక్స్ట్ కమ్స్ హ్యాపీనెస్. చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని మనం ఆనందంగా చూసుకోవాలని అనుకుంటాం. జనరల్గా వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళడానికే ఉంటుంది. అయితే హ్యాపీనెస్ అన్నది ఇక్కడ ప్రతి చిన్న విషయంలోనూ హ్యాపీనెస్ ఎత్తుక్కోవడం అన్నది, అంటే చిన్న చిన్న అచీవ్మెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వడం అనమాట. ఈ రోజుల్లో మనం చాలామంది పిల్లల దగ్గర చూస్తున్నాం, వాళ్ళకి ఏదైనా సరదాగా ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళ ఫేస్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఇదేనా మాకు తెలుసు, మా దగ్గర ఉంది, ఇలాంటిది ఇంకోటి ఏదో చూశాను అన్నట్టుగా బిహేవ్ చేస్తాను. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో కూడా హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడం. సరే, రెస్పాన్సిబుల్ అయిపోయింది, ఓకే, హ్యాపీగానే ఉన్నారు. అయితే ఆ రెండు ఉన్నంత మాత్రాన చదువు లేకపోయినా రోడ్డు మీద దుబారాగా తిరిగి పిల్లలు కాదు కదా మనం కావాలనుకున్నది. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటాం? ఒక ఈ సొసైటీలో ఉన్నత స్థాయిలో నిలబడి ఉండాలని కదా అనుకుంటాం. అలాగే తమ గోల్స్ రీచ్ అయ్యి తమ ఫ్యూచర్ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలిగేవాడై ఉండాలి అని అనుకుంటాం కదా. అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా అన్నమాట.